హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విజయం కాంగ్రెస్ దేనని ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తన కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడిందని ఆరోపించారు. ప్లాస్టిక్ ఓటర్ ఐడి కార్డుల పంపిణీ తాను చేయలేదంటున్నారు. ఇక 23 నెలల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 150 కోట్లు ఖర్చు పెట్టమన్నారు. ఇక రేవంత్ రెడ్డి పాలనే తమను గెలిపిస్తుందంటున్న జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో మా ఫేస్ టు ఫేస్ ప్రతినిధి. ఏఐసి రిలీజ్ చేసిన లిస్టులో జూబ్లీ హిల్స్ సంబంధించి నవీన్ యాదవ్ పేరు ప్రకటించింది. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు నవీన్ యాదవ్ అన్నారు. నవీన్ యాదవ్ అని అడిగి తెలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉన్నామండి. జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, మా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, మహేష్ అన్నకి, పిసిసి అధ్యక్షులు మహేష్ అన్నకి, ఇన్ఛార్జ్ మేడంకి, విశ్వనాథం గారికి, ఎంటైర్ క్యాబినెట్కి అందరు కూడా మనసారా కృతజ్ఞతలు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? మీరు ప్రత్యేకించి ఏమన్నా మేనిఫెస్టో ఒకటి తయారు చేయబోతున్నారా ఏంటి? కాంగ్రెస్ మేనిఫెస్టో అభివృద్ధి మా లక్ష్యము. 2 నెలల్లో 150 కోట్ల రూపాయల వర్క్స్తో కాన్స్టిట్యున్సీ అంతా కూడా సివరేజ్ లైన్స్ కావచ్చు, సీసీ రోడ్స్ కావచ్చు, నాలాల్ వైండింగ్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ 2 నెలల్లోనే 150 కోట్ల రూపాయలతో వర్క్స్ శాంక్షన్ అయినాయి. సో అభివృద్ధి మా లక్ష్యంగా మేము పోతాము. అండ్ డెఫినెట్లీ గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసింది లేదు. ఎంతసేపు జనాల మీద కేసులు పెట్టడం తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీ చేసింది ఏం లేదు. ఈరోజు ప్రజలకు తెలుసు, ఇది బై ఎలక్షన్. 5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్కి ఈరోజు 2 ఏళ్ళకి వచ్చిందని అంటే అది దైవ నిర్ణయము. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఈ ఎలక్షన్ వచ్చింది. జనాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజల స్వేచ్ఛ కోసమే ఈ ఎలక్షన్ వచ్చిందని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్ని చూసి, ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలకి చూసి, ఇప్పుడు మీరు పోటీ చేసిన 2018 కావచ్చు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీకు కరెక్ట్గా నామినేషన్ అనేది పడలేదు. ఇప్పుడు కరెక్ట్ నామినేషన్ పడింది అనుకోవచ్చా? అవును, మరి ఇప్పుడు నేషనల్ పార్టీ నాకు ఈ అవకాశం ఇస్తుందంటే గొప్ప విషయం కదా. తప్పకుండా అప్పుడు ఇండిపెండెంట్ది వేరే, మేమది వేరే. ఇప్పుడు మాత్రం ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుతూ హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీని అని చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొన్ని కుట్రలు చేసిందని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్తున్నారు. ఓ ఎగ్జాంపుల్గా 2-3 చెప్పగలరు? నవీన్ యాదవ్ని అణచివేయాలని అనేక కుట్రలు పన్నారు. నన్ను, నా కుటుంబాన్ని, నా ఫాలోవర్స్ని, నా గురించి పనిచేసే వాళ్ళని, తెలిసిన వాళ్ళని, బస్తీ పెద్దలను, మాతో పరిచయాలు ఉంటే ఒక్కరిని కాదు కొన్ని వందల మందిని హింసలకు గురి చేసింది. తప్పుడు కేసులు పెట్టింది. మా ప్రాపర్టీలు డ్యామేజ్ చేసిన, నా మీద ఫాల్స్ కేసులు పెట్టినారు. అనేక కేసులు పెట్టినారు. అన్నీ కూడా న్యాయంగా మేము పోరాడినాం. కానీ ఎక్కడ కూడా మేము వాళ్ళు చేసిందే అది, కానీ డెవలప్మెంట్ ఏం చేయలేదు. మీరు జాయిన్ అయ్యి 2023లో జాయిన్ అయ్యారు, November 15th ఐ థింక్. స్పాన్ ఆఫ్ 2 yearsలో మీకు సీటు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చాలా సంవత్సరాల నుంచి సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి దక్కని అవకాశం మీకు దక్కింది. ఎలా చూస్తారు? అంటే ప్రజల్లో ఉండే ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు, ప్రజాసేవకి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులకు, అటువంటి వారికి అవకాశాలు కలుగుతాయని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు నేను 2 సంవత్సరాలు అయిందా, ఎప్పుడు జాయిన్ అయినాను కాదు, మా ఎన్నేళ్ళ కష్టాన్ని కూడా చూస్తారు. మా ఫాదరు 78 నుండి 98 వరకు కాంగ్రెస్ లాయలిస్ట్, కాంగ్రెస్ పార్టీకే పనిచేసినటువంటి వ్యక్తి. పి జనార్దన్ రెడ్డి గారు కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత చిన్న కారణాల వల్ల జరిగిన తర్వాత ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని 2023లో జాయిన్ అయినప్పటి నుండి కూడా 2 సంవత్సరాల నుండి అన్ని రకాలుగా పార్టీ యాక్టివిటీస్ చేసుకుంటూ ప్రజల్లో ఒక నమ్మకం కలిగిస్తూ, మీరు చూసినట్టయితే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో మాకు 25,000 లీడ్ వచ్చింది. ఆ తర్వాత ఈ బై ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా 70,000తో మేము 72,000తోనే మేము గెలుస్తామని చెప్పి. జిహెచ్ఎంసీ పరిధిలో మెయిన్గా చూసుకుంటే ఓటింగ్ రోజు ప్రజలు ఓటేయడానికి రారు. దీనికి సంబంధించి యువతకు కావచ్చు, ఇక్కడ జూబ్లీ హిల్స్ అంటే ఎక్కువ ఎంప్లాయీస్, సినిమా వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం. దాన్ని ఎట్లా చూస్తారు? ఓటర్లకి మీరు ఏమని విజ్ఞప్తి చేయబోతున్నారు? ఎప్పుడు కూడా ఈ కాన్స్టిట్యున్సీ 45% ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఓట్స్ జంప్లు అవ్వడము, చాలామందికి ఓటర్ పైన అవగాహన బూత్ల పైన అవగాహన లేకపోవడం వల్ల ఓట్స్ చాలా వరకు పోలింగ్ జరగట్లేదు, పోలింగ్ పర్సెంట్ పెరగట్లేదు. కానీ ఇప్పుడు మేమంతా కూడా బాగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే విధంగా పనిచేస్తూ ఉన్నాము. తప్పకుండా పెరుగుతుంది. యూత్ ఎక్కువ
పోలింగ్కి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. హైయెస్ట్ మెజార్టీ పోలింగ్ పర్సంటేజ్ దాదాపు 60% పెరిగింది. మీ నేము ప్రకటించే ముందల కొద్ది గంటల ముందు కూడా మీ మీద ఒక అలిగేషన్ అయితే కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది ఓటర్ కార్డుకి సంబంధించి. దాని గురించి కొంచెం వివరణ. అది ఫాల్స్ కేసు అండి, అది ఫాల్స్ కేసు. ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డ్ అనేది ఎలక్షన్ కమిషన్ ప్రింట్ చేసి ఇవ్వాలి. సో ఆ ఎలక్షన్ కమిషన్ దగ్గరనే ప్రింట్ కాకపోతే నవీన్ యాదవ్ ఏడికెళ్ళి పంచుతాడు. అవన్నీ కూడా ఆన్లైన్లో మీ సేవలలో మన ఆన్లైన్ ఇంటర్నెట్లలో డౌన్లోడ్ చేసి లామినేట్ చేసుకునే కార్డ్స్ అవి. అది మేము కూడా పంచింది కాదు, వాళ్ళు వేరే స్టేట్స్లో ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు కొంతమంది చేయించుకున్నారు. అది మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసినాము. మున్సిపల్ ఆఫీసులు పోతే కార్డులు లేవంటే మీ సేవా సెంటర్లో పడితే తీసుకున్నారు. వాళ్ళ అభిమానంతో వచ్చో 10 మంది ఫోటోలు తీరు తప్ప నేనేమి ఇక్కడ దుఃఖం పెట్టుకొని ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డులు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులకి ఏం కొట్టేసి ఏం తెచ్చి పంచలేదు తప్పది. ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. ఒక నిమిషం లాస్ట్గా, ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు కూడా ఒక బీసీ నేతగా దాని ప్రభావం మీ ఎలక్షన్ మీద ఎలా ఉండబోతుంది? తప్పకుండా చాలా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉందని చెప్పి బీసీలందరూ కూడా చాలా సంతోషం. మీరు చూస్తారు ఈ ఎలక్షన్ విజయంతో. ఇదే కాదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా దాదాపు 42% డిక్లేర్ చేసినారు కదా. 100% బీసీలలో కాంగ్రెస్ పార్టీ పైన చాలా నమ్మకం పెరిగింది. చాలా కృతజ్ఞతగా ఉన్నాను మా మహేష్ బీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్నకి, మా ప్రియతమ నాయకుడు, మనందరి ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి నా మనస్ఫూర్తిగా పదాభి నమస్కారాలు చేస్తూ, వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజార్టీతో గెలవచ్చు. 45,000 to 72,000 ఏదైనా రావచ్చు. ఖచ్చితంగా 40,000 నుంచి 70,000 మెజార్టీతో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో రామకృష్ణ, నవీన్ యాదవ్ హౌస్ దగ్గర నుంచి.